ఈరోజు నేను మీకు మా ఇంట్లో పూజ చూపిస్తున్నానండి. అంటే స్పెషల్ ఏమీ లేదు, నార్మలే. కాకపోతే తులసి ఇదంతా అలంకరించాను కనుక వెంకటేశ్వర స్వామి అందంగా కనిపిస్తున్నారని నేను సరదాగా ఒక చిన్న వీడియో అయితే నేను చేస్తున్నానండి. ఈ తులసి దళం ఇదంతా మా ఇంట్లోదేనండి, మా టెర్రస్ మీదే. ఆల్రెడీ నేను రోజ్ ఫ్లవర్స్, ఇది కాశ్మీర్ రోజు, దేశవాళీ రోజు, బ్రిటిష్ రోజునండి. వైట్గా ఉన్నవి బ్రిటిష్ రోజు. ఇక్కడ చూడండి, తులసి దళం మీద ఒకటి ఉంది కదా కింద, స్వామివారి మీద కాకుండా ఇంకోటి, అది సత్యదేవుడి మీద ఉంది కదండి, సత్యదేవుడి ఫోటోకి, అది కాశ్మీర్ గులాబీ. వెంకటేశ్వర స్వామి పైన ఉన్నది దేశవాళీ గులాబీ. ఇవన్నీ మా ఇంట్లోవే అండి. నేను డైలీ పూజకి సరిపడగా మా ఇంట్లో అయితే పువ్వులు అయితే పూస్తాయండి. ఈ ఫ్లవర్స్ కూడా నేను మొక్కలవి ఎలాగైతే ఫెర్టిలైజర్ వేస్తానో, కంపోస్ట్ వేస్తానో నేను మీకు వివరంగా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. స్వామిని నేను ఎంతో బాగా అలంకరించానని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో తులసి దళం అది ఉంటే ఇలాగే ప్రతి సాటర్డే రోజు స్వామివారిని అలంకరించుకోండి. ఇంకేంటంటే రేపు మనకి రాబోయేది కార్తీక మాసం కదండి. ఇంకా దీపావళి దగ్గరికి వచ్చేసింది. దీపావళి అయిన వెంటనే మనకి ఇంకా కార్తీక మాసమే కదా. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మనం స్వామివారికి తులసి దళం వేసి మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ప్రతి ఇంట తులసి మొక్కను అయితే పెట్టుకోండి. ఎందుకంటే పూజ చేస్తాము అంటే పూజ చేసేదైతే మనం కొయ్యకూడదు అనుకోండి. వేరే ఇంకా మన గార్డెన్లో తులసి మొక్కలు ఉంటాయి కనుక అవి అయితే తీసి మనం రోజు స్వామివారిని అలంకరించుకుంటే కార్తీక మాసం అన్ని రోజులు కూడా మనం తులసితో స్వామివారిని పూజ చేసుకుంటే మనకి చాలా మంచిదండి. మన కోరికలన్నీ నెరవేరుతాయండి. స్వామివారికి ఒక తులసి దళం మనం అర్పించామంటే స్వామివారు మన కోరికలన్నీ నెరవేరుస్తారండి. నేనైతే స్వామివారిని చూసారా ఎంత చక్కగా నేను తులసి దళంతో అలంకరించాను. కార్తీక మాసం నెల కూడా నేను తులసి దళంతో స్వామివారిని అలంకరించుకుంటానండి. ఎందుకంటే మా గార్డెన్లో తులసి అయితే ఎక్కువే ఉందండి. కాబట్టి నేను ప్రతిరోజు కార్తీక మాసంలో నేను ప్రతిరోజు తులసితోనే స్వామివారికి పూజ చేసుకుంటానండి. అది కాక నేను ప్రతి సాటర్డే కూడా స్వామివారికి తులసి దళం ఎక్కువే నేను పెట్టి చక్కగా నేను పూజ చేసుకుంటానండి. ఎందుకంటే స్వామివారికి అన్నిటికంటే ఇష్టమైంది తులసి అండి. మనం ఆ తులసి దళం స్వామివారికి అర్పిస్తే స్వామివారికి చాలా మంచిదండి. స్వామివారికి అర్పిస్తే మనకి మంచిదండి. స్వామివారికి మనం తులసి దళం అర్పిస్తే చాలా మంచిదండి మనకి. ఎందుకంటే స్వామివారికి తులసి దళం అంటే చాలా ఇష్టం కనుక మనం తులసి దళంతో పూజ చేసుకోవాలండి. నేనైతే ప్రతి సాటర్డే నేను ఇలాగే తులసి దళాన్ని స్వామివారికి అర్పిస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో బయట నుంచి ఏమీ కొని తీసుకురాక్కర్లేదండి. మా ఇంట్లో తులసి దళం మా గార్డెన్లోనే ఉందండి. చాలా బాగా పెరిగిపోతుందండి. అందుకని నేను స్వామివారికి టెంపుల్కి వెళ్తే అక్కడైతే స్వామివారికి తులసి దళం మాల అయితే తీసుకుని ఇస్తాం. కానీ ఇంటి దగ్గర పూజలో మాత్రం నేను ఇంటి దగ్గర మా గార్డెన్లోదే నేను స్వామివారికి కోసి నేనైతే పెడతానండి. మీరు కూడా తప్పకుండా మీ గార్డెన్లో కూడా తులసి దళం ఉంటే స్వామివారికి ఇలాగే పెట్టుకోండి.